దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు, సర్వశక్తుడవు నీవు, సృజించినా నీవు, సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, సర్వోన్నతుడవయ్యా, దేవాది దేవుడవు, సర్వోన్నతుడవయ్యా, దేవాది దేవుడవు, సర్వ సంపదలు గలవాడ, శ్రీమంతుడవు నీవే ప్రభు, సర్వ సంపదలు గలవాడ, శ్రీమంతుడవు నీవే ప్రభు, సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నీచే దేవా, సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నీచే దేవా. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. అల్ఫా ఒమేగావు, నిత్యుడైన దేవుడవు, అల్ఫా ఒమేగావు, నిత్యుడైన దేవుడవు, నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు, నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు, నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా,
దుర్గము నీవు, రెక్కలపై మోసేవాడా రక్షణ శృంగము నీవేగా, రెక్కలపై మోసేవాడా రక్షణ శృంగము నీవే. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా, నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవు, ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవు, సర్వాధికారి నీవు, సకల జనులకు ప్రభు నీవు, సర్వాధికారి నీవు, సకల జనులకు ప్రభు నీవు. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు, నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడవు, సైన్యములకు అధిపతివే, యెహోవా దేవుడవు, సైన్యములకు అధిపతివే, పరిశుద్ధ దేవుడవు నీవు, ఉన్నవాడనని అన్నావు, పరిశుద్ధ దేవుడవు నీవు, ఉన్నవాడవని అన్నావు. ప్రభు యేసుని పంపిన దేవా, పాపము తొలగించిన దేవా, ప్రభు యేసుని పంపిన దేవా, పాపము తొలగించిన దేవా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నామములో నీకు, ఎన్న తరమౌనా నాకు, ఎన్ని నామములో నీకు, ఎన్న తరమౌనా నాకు, అత్యున్నత నామము నీది, అతి ఉన్నత సింహాసనము, అత్యున్నత నామము
ఉన్నత సింహాసనం అద్వితీయ దేవుడ నీవే అనంత ప్రేమ మయుడు అద్వితీయ దేవుడ నీవే అనంత ప్రేమమయుడవే హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పంతొమ్మిదో కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మరి ఇది దావీదు రాసిన కీర్తన. 3 మాటల్లో వివరణ అయింది. మరి మొదటి భాగము, రెండో భాగము, మూడో భాగం. మొదటి భాగం దేవుని సృష్టిని వివరిస్తుంది. సృష్టి యావత్తును సృజించిన వాడు దేవుడే. అందుకే సృష్టికర్త అని ఆయనకు పేరు. ఆయన మరి సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరిస్తుంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే మనిషి ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబం గురించి. ద యారో ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ హిమ్. కానీ ఈ వాక్యము, ఈ కీర్తన చదివిన తర్వాత నీ యారో ఎటు పోవాలి తెలుసా? మీది. పైనున్న వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచాలి, చుట్టూ చూడాలి. సృష్టి చూస్తావు, మీద చూస్తే మరి ఆకాశము, అంతరిక్షం, లెక్కలేనంత మరి నక్షత్రాల సంఖ్య ఇంతవరకు ఎవ్వరు కనిపెట్టలేదండి. ఒక్కొక్క నక్షత్రం మరి ఎన్ని వేల రెట్లు భూమి కంటే మరి అది పెద్దగా ఉంటుందంట. గొప్ప జ్యోతులు అవి. దానికి పేర్లు కూడా పెట్టినాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. 147వ కీర్తనలో ఈ మాట ఉంది, నక్షత్రముల సంఖ్య ఆయన నియమించినాడు, వాటికి అన్నిటికీ ఏం పెట్టినాడట? పేర్లు. 147:3-4 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు కట్టువాడు. వెంటనే ఉంది, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అంటే దాని ముందెందుకు? గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను, గాయపరచబడిన వారిని వారి గాయాలు కడతానని ఎందుకు ఈ మాట ముందుందని ఆలోచిస్తే, నక్షత్రములను పేర్లు పెట్టి పిలిచే దేవుడు, నక్షత్రముల సంఖ్యను ఎరిగిన దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. మరి నక్షత్రాలను ఆయన రూపంలో సృజించలేదు, మనలందరిని ఎవరి రూపంలో సృజించినాడు? ఆయన రూపంలో సృజించినాడు. ఆయనకు నక్షత్రములు ప్రియమైనవా, మనం ప్రియమైనవారమా? ఎవరు ప్రియమైన వారు? మనమే. నువ్వు బహుప్రియుడం అంటావు, నువ్వు నా సొత్తు అంటాడు, పేరు పెట్టి నిన్ను పిలిచినానంటాడు. కాబట్టి వీఆర్ సో ఇంపార్టెంట్. వీఆర్ కాల్డ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యావత్తుకు కిరీటం లాంటి వారు మనం. 8వ కీర్తనలో ఒక మాట ఉంది, సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా నరుడు ఏ పాటివాడు. 8వ కీర్తనకు రండి, ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. మనం ఇప్పుడు పాడినాం కదా, ఎన్ని నామములో నీ ఎన్న తరం అవునా మనకు కాదు, మీకు వీలు కాదు. నా జీవితంలో 1000 నామములు ఏరి కోరి పాత కొత్త నిబంధన నుండి అది రానున్న తరాని కొరకు సిద్ధపరిచినాను. అది ఎంత బూదిగంతాల వరకు వెళ్ళిపోయింది. అంటే ఆయన నామం యొక్క ప్రభావం ఎంత గొప్పది. అది అచ్చు చేసినప్పటి నుండి ఇంతవరకు కూడా 1000 నామాల బుక్ కొనలేదని రికార్డ్ లేదు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. బూదిగంతాల వరకు వెళ్ళింది. అది నేను చెప్తున్న 4 సంవత్సరాలు పట్టింది. ప్రతి ఆదివారం సాయంకాలం 7 నామముల చొప్పున వివరించినాను. నేను పూర్తి చేస్తానా అంటే నన్ను ప్రతి వారం దేవుడే నడిపినాడు. దేవుడు ఒక్కొక్క నామం బయలుపరుస్తుంటే అది ప్రసంగ రూపంగా 1000 ప్రసంగాలు అందించినాం. పుస్తకాలన్నీ ఉన్నాయి.
మీరు దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలంటే ఆ పుస్తకం వాల్యూమ్ 10 వాల్యూమ్స్ ఉంది. ఒక్కొక్క దాంట్లో 100 నామముల వివరణ ఉంది. మీరు చదవండి, మీరు ప్రసంగికులు అయిపోతారు, మీరు ప్రీచర్స్ అయిపోతారు. నా నోటి నుండి వచ్చే మాట మీద దేవుడు ముద్ర వేస్తాడు తప్పకుండా. జస్ట్ చదవండి, అది ఇతరులకు చెప్పండి. గృహ కూడికల్లో లేక మీరు కలుసుకున్నారు ప్రార్థనలు వివరించండి దేవుని నామం. జీవితాంతం వివరించినా సరిపోదండి. అది నీ లైఫ్ టైం కొరకు ఉన్న సిద్ధపాటు దేవుడు చేసినాడు. దేవుని స్తోత్రం. అందుకంటున్నాడు, యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. 19వ కీర్తనలో కూడా మొదటి భాగంలో ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నాయండి. ఆయన మహిమను కనపరుచున్నాయి. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకు నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించును. కృతజ్ఞత గల హృదయం అంటే ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని స్తుతించాలి, కీర్తించాలి. హల్లెలూయా. ప్రార్థన మరి దాని తాకిడి శక్తి అంటే ఇంపాక్ట్ ఆఫ్ ప్రేయర్ ఆన్ ఎవ్రీవన్స్ లైఫ్. నేను చెప్పిన ఎంత స్తుతించినా తీరదు. ప్రార్థన మనం అడుగుతాం, కానీ స్తుతి దేవునికి ఇస్తున్నాం. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట చాలా గొప్పది. ప్రార్థించినప్పుడు స్తుతి ఉండాలి, నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ఇంత మంచి అద్భుతమైన ఈ భూమిలో నువ్వు సృష్టింపబడినావు, ఆయన రూపంలో చెక్కబడినావు. మరి ప్రార్థన అనే ఆయుధం నీకు ఇచ్చినాడు, రక్షణను అలంకారంగా ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఇచ్చినాడు, నిన్ను నడిపించే మరి దిక్సూచి వంటిది పరిశుద్ధ గ్రంథం. అంటే ఇవన్నిటి కొరకు నువ్వు స్తుతించాలి. ఇప్పుడు ఆల్వేస్ క్యారీ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. సృష్టి యావత్తు దేవుని సృజిస్తూ ఉంటుందండి. సృష్టి మనకు అని భాష అర్థం కాదు, కానీ ఇట్ ఆల్వేస్ ప్రైజెస్ గాడ్. అయితే నీ విరోధులు, నీ సమస్యలు, నీ శత్రువులు అణిగిపోవాలంటే స్తుతి వల్ల నువ్వు దుర్గమును స్థాపిస్తావంట. చంటి బిడ్డలకు కూడా స్తుతి నేర్పియాలి. ఏ థ్యాంక్ఫుల్ హార్ట్, కృతజ్ఞత గల హృదయం చిన్నప్పటి నుండి వారికి మరి తరబీది ఇవ్వాలమ్మా. యూ టు మేక్ దెమ్ ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే చంటి బిడ్డలు స్తుతిస్తే దేవునికి చాలా ఇష్టం. చంటి బిడ్డలు కేకలు వేస్తే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినారట శిష్యులు. యెరూషలేముకు యేసు ప్రభు బయలుదేరుతుంటే పిల్లలందరూ కేకలు వేస్తున్నారంట. ఏమని కేకలు వేస్తున్నారు? హోసన్నా హోసన్నా అంటే. మరి శిష్యులు వాళ్ళను ఆపడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు పలకని, వాళ్ళు స్తుతించని, వాళ్ళు స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తుంది అన్నాడండి యేసుప్రభు. కాబట్టి స్తుతించే హృదయం మనకు చాలా అవసరం. ఒక మాట అంటాడు చూడండి, నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు? అంటే ఒక ఊపిరి, సాగిపోయే నీడ, అడవి పువ్వు పూసినట్టు పూస్తాడంట, గాలి వీచగా అది రాలిపోతుందంట. అంత చిన్న జీవితంలో గొప్ప దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి మనుషుడు. దేవుని స్తోత్రం. లైఫ్ ఇస్ సో షార్ట్, బట్ యు ఆర్ ఎ గ్రేట్ గాడ్. హల్లెలూయా. పలకండి, గ్రేట్ గాడ్ అని. దేవుడు గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడిని కలిగి ఉన్నావు అన్నమాట. అందుకే ఈరోజు నువ్వు ఆరాధనకు వచ్చినావు. లేకుంటే ఎవరి కొరకు వచ్చినావు? ఇక్కడ దేవుని సన్నిధి అనుభవించడానికి, దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి వచ్చినావు అన్నమాట. అందుకే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అంటే, ప్రార్థనలు చాలా చేస్తాం, మనం మర్చిపోతాం ఆ ప్రార్థనలు. కానీ దేవుడు మరవడు నీ మొర ఆయన మరవడంట, నిన్ను ఆయన మరవడంట. ఎప్పుడో చేసిన ప్రార్థన దేవుడు అది ఫైల్లో పెట్టుకుంటాడు. హిజ్ రికార్డ్ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు అనుకుంటున్నావు ఏంటి ఇంకా జవాబు రాలేదు, ఇంకా జవాబు, ఒక్కసారి వచ్చేస్తుంది నీకు అన్ని జవాబులు. దేవునికి స్తోత్రం. నీ ఓర్పును పరీక్ష పెట్టి నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది, అంతేగాని జవాబు ఎక్కడ పోదు. అందుకే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. నెవర్ డిస్పేర్. కృంగిపోవద్దు, నీవు కృషించిపోవద్దు. ఏంటి ఇంత ప్రార్థించి ఇంతేనా? కాదు, నీదంతా పైలప్ అయిపోతుంది. నీ ఆశీర్వాదాలన్నీ, నీ బ్యాలెన్స్ అక్కడ మరి బ్లో అయిపోతుంది. అంతగానో నీ కొరకు దేవుడు దాచిపెట్టినాడు. అందుకే ఒక వాక్యం ఉంది కదా, తను ప్రేమించిన వారి కొరకు ఆయన ఏవి దాచిపెట్టినాడో, ఏవి సిద్ధపరిచినాడో ఏ కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం. నువ్వు ఇలాగున్నావు అంతే, డల్గా బైబిల్ పట్టుకొని వచ్చినావు, డల్గా వెళ్ళిపోతున్నావు. కానీ నీ కొరకు ఎన్ని దాచిపెట్టినాడో నీకే తెలియదు.
హల్లెలూయా. నీ లోకపు ఈ ఇహలోక తల్లిదండ్రులు దాచిపెడతారు పిల్లల కొరకు. ఎందుకంటే పిల్లలు బాగుండాలని. వారు ఏం దాచిపెడతారు? ఏదో మరి ప్రేమతో వాళ్లకు వచ్చిన దాంట్లో కొద్దిగా మిగిల్చి దాచిపెడతారు. రేపు నా పిల్లలు అనాథులుగా ఉండొద్దు, రేపు నా పిల్లలు ఎవరికి చెయ్యి చాపొద్దు. అది తల్లిదండ్రుల ప్రేమ. అది దేవుని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ. ఆయన తన యందు భయభక్తులు గల వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవుని స్తోత్రం. తను ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. 31వ కీర్తన 19వ వచనంలో, నెవర్ గెట్ డిస్పేర్. నీకు తెలియదు నువ్వు చేసే మంచి పనులకు నువ్వు ఎంత కోత కోయబోతున్నావా. నీ పిల్లల్లో చూస్తావా, నీ పిల్లల పిల్లల్లో చూస్తావా. ఆయన తరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు రాహేలు ప్రార్థనను జ్ఞాపకము చేసుకున్నాను. ఆమె పోయి అడుగుతుంది భర్త దగ్గర. పెద్ద ఆమెకేమో లేక అంతమంది పిల్లలు పుట్టాడు, పిల్లలు నాకు సంతానం లేదు, నాకు సంతానం ఇవ్వు, నాకు సంతానం ఇవ్వంటే. ఆదికాండం 30లో ఉంది, మొదటి 2 వచనాల్లో చూడండి. నాకు సంతానం ఇవ్వంటే అప్పుడు యాకోబు అంటాడు, నేను నీకు సంతానం ఇవ్వడానికి దేవుని స్థాయిలో ఉన్నానా? నేనెవరు? నేను ఒక మనుషుని. నువ్వు కావాలంటే పోయి దేవుణ్ణి అడుగు. దేవుని పోయి అడిగిందంట ఆమె. దేవుణ్ణి అడిగితే చాలా కాలానికి దేవుడు ఆమె ప్రార్థనను జ్ఞాపకము చేసుకొని సంతానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సంతానం విషయంలో కూడా నువ్వు బాధపడదు, ప్రార్థన చేస్తూ ఉండాలి. రికార్డ్ అయిపోయిందనమాట. ఆయన కవిలలో నీ కన్నీళ్ళు భద్రంగా రాసిపెట్టి ఉందన్నమాట. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నీ కన్నీళ్లను ఆయన లెక్క పెడతాడు, నీ సంచారములను ఆయన లెక్క పెడతాడు. ఎన్ని అడుగులు వేసినావు గుడికి రావడానికి, దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎంత కష్టపడినావు అన్నీ తెలుసు ఆయన. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అంటే, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టికర్త, ఖగోళ భూగోళ మరి కార్యాలన్నీ చేసి నెరవేర్చి అమర్చి మనకిచ్చినాడు కదా. అయితే మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంత గొప్పవారమో, మనం ఏ పాటి వారం. అయినా దేవుడు తన రూపంలో సృజింపబడిన ప్రత్యేకమైన సృష్టి మానవుడు. మానవుని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుని స్తోత్రం. ఆయన దర్శిస్తాడంట. జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టడం కాదు. కొందరు అంటారు కదా ఫ్రెండ్స్, నువ్వు గుర్తుకొస్తున్నావు కానీ ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఈ మైళ్ళ దూరంలో, 7 సముద్రాలకు దూరంగా ఉంటారు. నువ్వు గుర్తుకొస్తున్నావు కానీ సహాయం చేయడానికి వీలు కాదు. కానీ ఈ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హీ విల్ కమ్ టు యువర్ హౌస్. మీ ఇంటికి నన్ను రమ్మంటే ఎన్నింట్లని నేను పోగలను. ఈ పనులు ఎవరు చేస్తారు మీ ఇంట్లో తిరుగుతుంటే? కానీ దేవుడు సర్వవ్యాపి, ప్రతి ఒక్కరికైనా దేవుడై ఉన్నాడు కదా. ఇంతమందకు నేను కాపరినేమో కానీ ఆయన సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. మా ఇంటికి రా దేవా అంటే వస్తాడు ఆయన, నిన్ను దర్శిస్తాడంట, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు అంటే దేవుడే అన్నమాట. మనం దేవుని రూపంలోనే ఉన్నాం. ఆ కొంచెమే తక్కువ అంట. ఆ కొంచెం తక్కువలోనే చేయరాని పనులన్నీ కూడా చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అలా కాదు, దేవుని రూపంలో ఉన్నాం, దేవుని స్వభావం కలిగి ఉన్నాం, దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. దేవుడు మన కొరకు మరి బలి అయినాడు, మనకు మూల్యం చెల్లించినాడు. ఆ యొక్క దృష్టి నీకు ఎప్పుడు ఉండాలి. దేవుని కంటే దేవుని మరి స్థాయిలో మనల్ని పెట్టినాడు. ఆయన పరలోకంలోని భూలోకంలో సర్వాధికారం ఉంది, అదే అధికారాన్ని మనకి ఇచ్చినాడు. నువ్వు భూమి మీద దేని బంధిస్తావో పరలోకంలో అది బంధింపబడు. భూమి మీద దేని విప్పుతావో పరలోకంలో అది విప్పబడు. మరి దేవుని స్థాయి ఇయ్యలేదు. అయితే మరి దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నాం. చిన్న జీవితంలో ఇంత గొప్ప ఆధిక్యతన, ఇంత గొప్ప ఆశీర్వాదము. స్మాల్ లైఫ్ బట్ గ్రేట్ గాడ్, స్మాల్ లైఫ్ బట్ గ్రేట్ బ్లెస్సింగ్, స్మాల్ లైఫ్ బట్ గ్రేట్ ప్రొవిజన్. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన కళ ఉంటుంది, ఎందుకంటే వారి మీద మహిమా ప్రభావం కిరీటంగా ధరింపజేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఏ వెండి బంగారంతో కాదు వారు అలంకరింపబడేది. కరుణా కటాక్షములను కిరీటంగా ధరింపజేస్తాడు. మహిమా ప్రభావాల కిరీటం, వాళ్ళ నెత్తి మీద కిరీటం ఉంటుంది, మీకు కనబడదు అది. అందుకే వాళ్ళ ముఖంలో తేజస్సు ఉంటుంది. దేవుడు లేని వాళ్ళకు నువ్వు 50 తులాల బంగారం వేసినా ఉండదు. కానీ ఏమి లేకున్నా కానీ వారు దేవుని కలిగి ఉంటే, అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ఇగలోక రీతిగా సామాన్లు వస్తువుల కొరకు పోరాడడం లేదు. అంటే మనము దేవుని రూపంలో ఉన్నాము. అదే మనకు కోట్ల మరి విలువ. మనిషికి రక్షణ పొందిన వ్యక్తి అంటే విలువ. యేసు రక్తమందు విమోచింపబడిన వాడు. వాని హృదయంలో మరి లోకరీతిగా ఉన్న ఆశలు లేవు, గొప్ప ఆస్తిపాస్తులు ఉంది. అదేంటంటే దేవుని తలంపులు, దేవుని వాక్యము నిధులుగా పెట్టుకుంటాడు గుండెలో. దేవుని స్తోత్రం. అది ఎవడు దోచుకోలేడు, అపహరింపలేడు. నిధులు ఉన్నదన్నమాట. అందుకే వాక్యం గురించి 2వ భాగంలో మనం చూస్తున్నాం. అంటే వాక్యము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే శ్రేష్టమైన వాక్యము హృదయంలో పదిలపరుచుకున్నాడు. అది ఆయనకు సర్వ శరీరానికి ఆరోగ్యంగా మారిపోయింది. నడిపించేది, పోషించేది, సంరక్షించేది, జ్ఞానం ఇచ్చేది, తప్పించేది దేవుని వాక్యం. కీడు నుండి విడిపించేది దేవుని వాక్యం. అయితే నీ చేతి పనుల మీద వానికి ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. 4 కార్యాలు మీరు ఇక్కడ చూస్తారండి. మానవునికి దేవుడు చేసిన కార్యం. నరపుత్రుని ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనుషుని. చెప్పండి ఒకసారి. మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2వది మనుషుని దర్శిస్తున్నాడు. 3వది మహిమా ప్రభావంతో కిరీటము ధరింపజేస్తున్నాడు. 4వది ఆయన చేతి పనుల మీద ఆయన వారికి ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఊరికి భయపడతాం కదా, వాడేమో చేస్తాడు, వీడేమో చేస్తాడు. ఎవ్వడు నేను ముట్టుకోలేడు. ఆ సంగతి తెలుసా మీకు? హల్లెలూయా. ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాము, అరచేతిలో చెక్కబడి ఉన్నాము. ఆయన చేతి నీడతో నేను కప్పుతాడంట. ఎంత భద్రత దేవునిలో ఉందండి. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అందుకే నీవు మరి అధికారం గలవాడు, అసలు పిరికివాడుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రంగా నీ కాళ్ళ క్రింద అని ఉన్నది. నీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? చితక త్రొక్కిస్తాడట. రోమా 16:20లో. అంటే సాతాను కూడా నీ కాళ్ళ కిందనే ఉంది. అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం. కానీ మనం నమ్మడం లేదు సరిగా. కానీ యెహోషువ ఏం చేసినాడు? సూర్యుడా నిలువమంటే నిలిచినాడు. సూర్యుడు. చంద్రుడా నువ్వు నిలువమంటే నిలిచినాడు. అంటే అధికారం, అంత అధికారం ఉంది. కానీ ప్రయోగించాం. కత్తి చేతిలో పట్టుకొని నువ్వు తిరుగుతావు. కత్తి ఎట్లా వాడాలో తెలియకుంటే దొంగ వచ్చి ఆ కత్తి తీసుకొని నిన్నేం చేస్తాడు? పొడిచేస్తాడు. అంటే అధికారం ఇచ్చినాడు, కానీ వాడుకోవడానికి ఉన్న తెలివి, జ్ఞానము కావాలి. దేవునికి సమీపంగా ఉంటే దేవుని రూపంలోనే ఉంటావు, నువ్వు దైవ కార్యాలే చేస్తావు. ఇంకా నువ్వు దేని పట్టించుకో. అందుకే అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చినాడు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూడండి, పేతురు రా అంటే పేతురు అలల మీదకి వచ్చేస్తున్నాడు. యేసుప్రభు నడుస్తున్నాడు కదా. ధోనిలో ఉన్న శిష్యులందరూ భయక్రాంతులై కలవరం పుట్టినప్పుడు పేతురు అంటాడు, నేను వస్తా. నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తా. నాకు అనిపిస్తుంది, ఎవరున్నా యేసుప్రభు స్థానంలో ఉంటే, అరే నోరు మూసుకొని ఉండు, నీకెవడరు ఇచ్చిండి ఈ అధికారం, నేను నడుస్తా, నువ్వు నడవద్దంటారు. కానీ యేసుప్రభు ఎంత మంచి దేవుడు అబ్బా. నడుస్తావా? రా, నువ్వు నడు. అందుకే దేవుని బిడ్డలు, యేసుప్రభుని కలిగిన వారు ఎప్పుడు ఇతరులను ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ పని చేయొద్దు, నీకు వీలు కాదు అనొద్దు. చేయరా నాయన, చెయ్యి, దేవుడు సాయం చేస్తాడు. నీకు ప్రసంగం చేయాలి. నేనైతే ఇంత కోకొల్లల మందిని ప్రసంగం చేయడానికి ప్రోత్సహించిన. ఎందుకంటే అందరికీ ఉంది ఆధిక్యత దేవుని వాక్యాన్ని చాటించడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి? సర్వ సృష్టికి ఏం చేయండి? లేదు అది కొందరే చేయాలని కాదు, అందరికి ఇచ్చినాడు ఈ అధికారం. కానీ కత్తి పట్టుకోవడానికి తెలిసి ఉండాలి కదా. కత్తి ఎట్లా వాడాలో తెలియకుంటే వాడితేనే. మరి నీకు సౌలు దేని మీద పడ్డాడు? తన సొంత కత్తి మీద పడి చనిపోయాడు. అట్లా కాదు, అది దేవుని నియమాల్లో దైవ దృష్టితో, దర్శనంతో, భయభక్తులతో, ప్రార్థన, ఉపవాసంతో అది వాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు అన్నీ నీ ఆధీనంలోనే ఉంటుంది. చూడండి, పేతురు నీళ్ల మీద అడుగుపెట్టినప్పుడు
ఆయన పాదముల కింద ఏమున్నాయి? సముద్రంలో ఉన్న జలచరాలన్నీ కూడా ఎక్కడుంది? పేతురు నెత్తి మీద లేదు, ఎక్కడుంది? పాదముల కింద ఉన్నాయి. సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. పరలోకంలో బంగారు వీధులు ఉంటాయని మనకు తెలుసులే. బంగారం వీధుల్లో నడుస్తామంట దేవుని బిడ్డలో. అప్పుడు బంగారం ఎక్కడుంటుంది? మెడ మీద ఉంటుందా? ముక్కు మీద ఉంటుందా? చెవుల మీద ఉంటుందా? చేతుల మీద ఉంటుందా? ఇప్పుడు అన్నీ వేసుకుంది. నాకు అనిపిస్తుంది పాదాల కింద ఉండేది తీసి మెడ మీద వేసుకోవడం ఏంటి? అక్కడే ఉండే నేను పాదాల కింద నేను నడుస్తాను పరలోకంలో. నా కింద నా కాళ్ళ కింద అంతా బంగారం. అది తీసేది ఇప్పుడు వేసుకోవడం నాకు వద్దని విస్మరించినాను. నేను వివాహం చేసిన గృహంలో అంత బంగారం మయం. అక్కడ ముట్టుకుంటే అన్నీ బంగారం. కానీ నాకు వద్దనుకున్నాను. నాకు వద్దు, నాకు దేవుడు చాలు. దేవుని స్తోత్రం. నీ దేవుడే నీకు భూషణంగా ఉంటాడు, భూషణ కిరీటంగా ఉంటాడంట. ఆ మాట చూపెట్టి నేను యెషయా గ్రంథంలో ఉంది. నీ దేవుడు నీకు అలంకారంగా ఎలా ఉంటాడో చూపెడతాను. 62 యెషయా 3వ వచనం చూడండి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. యూ విల్ బీ లైక్ ఎ రాయల్ డైడమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎంత బాగుంది అది. అంటే మహిమా ప్రభావములు బంగారు కిరీటం ఆల్రెడీ పెట్టేసినాడు. ఇంకా ఎన్ని కిరీటాలు అవన్నీ దేవుని బిడ్డలదే కదా. కరుణా కటాక్షం ఒకసారి చెప్పినాను, చాలా కిరీటాలు. అతిశయ కిరీటం, నీతి కిరీటం, ఈ కిరీటాలన్నీ మనవే. అయితే మానవుని దేవుడు అంత ఉన్నతంగా చూస్తున్నాడు. అన్నీ ఆయన పాదముల క్రింద పెట్టినాడు. మానవుడు దేవుని పద్ధతిలో ఉంటే ఇవన్నీ కూడా సొంతమైపోతుంది. దేవుని స్తోత్రం. అందుకే దేవుని మాట వింటే చాలంట. ద్వితీయోపదేశకాండం 28:1 ఉంది. ఆయన మాట వింటే నువ్వు భూప్రజలందరిలో నీవు హెచ్చుగా ఉంటావంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన మాట వినాలి. సగం విని సగం వదిలేయడం కాదు, 30 విని 99 విని ఒక్కటి వదిలేయడం కాదు. దేవా నాకు 100% ఒబీడియన్స్ దయచేయమని మీలో ప్రార్థనలు చేసేవారు ఉండాలి. దేవుని స్తోత్రం. కొద్దిగా విని కొద్దిగా విననట్టు ఇదంతా లోకమే కదా మనం అట్లా కాదు. 100% ఒబీడియన్స్ నాకు దయచేయి ప్రభువా. అబ్రహాము మరి దేవుని 100కి 100 పాళ్ళు విధేయుడైనాడు. కన్న కుమారుని మరి బలి అర్పణకు ఇచ్చిన తర్వాత ఒక మాట అంటాడు చూడండి, నేను ఇస్తాను. దేవుణ్ణి అడిగినాడు కదా, నేను ఇచ్చేస్తాను, నాకు ఒక విశ్వాసం ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో ఈ మాట అంటాడు చూడండి, 17-19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడేనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందాను. మరి చూడండి, దేవుడు అడిగినప్పుడు ఇచ్చేసినాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అబ్రహాం దీవింపబడినాడు. ఆయన ఏకైక కుమారుడైన ఇస్సాకుని ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తాను? ఆదికాండం 22:17 ఉంది. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? విస్తరింపజేస్తాను. సముద్ర తీరం అందలి ఇసుక రేణువుల వలె నిన్ను విస్తరిస్తాను. మీరు చదవండి అది ఆదికాండం 22:17. అంటే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అన్నమాట. హి విల్ మల్టిప్లై యూ. నిశ్చయం నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయం నేను నిన్ను విస్తరింపజేసేదని హెబ్రీ 6:14 ఉంది. అంటే అది ఒక కుమారుడు లేక పుట్టినాడు 100 సంవత్సరాల వయసులో. అసలు దేవుడు అడిగినాడా లేకుంటే నా ఏమన్నా భ్రమణ? ఇప్పుడు ఆవిడతో చెప్తే ఆమె అంటది, ఈ ముసలివాడు పిచ్చోడు, వీనికి బ్యాటరీస్ అన్నీ లూజ్ అయిపోయింది, వీడు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఇచ్చిన దేవుడు ఎందుకు అడుగుతాడని ఆమె ఆపేసేదేమో. కానీ ఆమెకు కూడా చెప్పలే. మరి ఆయన సిద్ధమై మోరియా పర్వతంకి వెళ్ళిపోతున్నాడు ఇస్సాకును తీసుకొని. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం అంటే ఒకవేళ నేను ఇచ్చి మట్టి పాలైపోయినా కానీ మరి దేవుడు తప్పకుండా మృతులలో నుండి కూడా నా కుమారుని లేపగలడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చినాడు కదా, ఆయన వాగ్దానము నెరవేర్చగలడని ఎంత గట్టి నమ్మకం. హల్లెలూయా. అట్టి గట్టి నమ్మకం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మరి వాక్యం వినే వారి హృదయంలో దేవుడు కలిగించును గాక. ఆమేన్. తర్వాత మీరు రోమా 4వ అధ్యాయంలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసం, ఎందుకంటే ఆయన సృష్టికర్త,
ఆయన లేనిది ఉన్నట్టుగా సృజించగలడని ఆయన గొప్ప నమ్మకం. అయితే ఇక్కడ 17వ రోమన్స్ 4:17, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. పలకండి మాట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మనకి ఇప్పుడు ఏం లేదు, అయితే మరి లేనిది దేవుడు ఇస్తాడా లేదా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నీకేమి లేదు ఒకసారి అనుకో హృదయంలో, నాకు ఇల్లు లేదు, నాకు పిల్ల పెళ్ళి కాలేదు, నా కొడుకుకు ఉద్యోగం లేదు, నా చిన్న బిడ్డకు వ్యాధి ఉన్నది, మరి ఇంకేంటి మా ఇంట్లో భార్యాభర్తలకు నెమ్మది లేదు, లేక నాకు చాలా శత్రువులు ఉన్నారు, నాకు లేదు 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 దగ్గర ఈ వాట పెట్టుకోండి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచు, ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం. నడుము నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, ఆరోగ్యం ఉంది, క్యాన్సర్ ఉంది, లివర్ వ్యాధి ఉంది, ఇవి ఉన్నవన్నీ లేనట్టుగా కూడా చేసే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. లేనివన్నీ ఉన్నట్టుగా చేసే దేవుడు. అబ్రహాం యొక్క విశ్వాసం అది. అందుకే అంటున్నాడు ఆయన తాను విశ్వసించిన దేవుని ఎదుట, రోమా 4:17, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు ఆయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనకందరికీ. లేదని మేము అడిగితే ఇయ్యడు దేవుడు, వాళ్ళు అడిగితే ఇస్తాడని కాదు. ఆయన తండ్రి అంటే అందరికీ తండ్రి. దేవునికి స్తోత్రం. ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అయితే ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మృతతుల్యమైన దేహంతో అబ్రహాము దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుతుందని నమ్మినాడంట. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు. నేను నమ్మిన నా దేవుడు. ఆయన తనతో చూసుకుంటే అంత మరి ముడతలు పడిన శరీరం, 100 సంవత్సరాలకు ఎట్టుంటుంది శరీరం. అక్కడ నుండి దేవుడు అద్భుతం చేస్తాడంటే నమ్మినాడంట. నమ్మిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరామె? మరియా. ఆమె నమ్మింది. పురుష సంయోగం లేక నీ కుమారుడు జన్మిస్తున్నట్టు నమ్మింది ఆమె. నమ్మిన ఆమె ధన్యురాలు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఇదిగో ప్రభు దాసరాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగా. అది కావాలన్నమాట. అది కావాలా, ఆ తగ్గింపు స్వభావం. చూడండి, అబ్రహాం కూడా అలాగే నమ్ముతున్నాడు. ఆయనకు ఆధారం ఏమీ లేదండి. దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ హిస్ హోప్, బికాజ్ లుకింగ్ అట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్వైట్ ఓల్డ్ మ్యాన్. 100 years మ్యాన్ కెనాట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్. భార్య కూడా అలాగే ఉంది, 90 ఏళ్ళు. ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయింది, వంగి నడుస్తున్న ముసలావిడ. వీళ్ళిద్దరూ మరి సంతానాభివృద్ధి కలుగుతుంది. అది కూడా ఇంత సంతానం దేవుడు ఇస్తాడంటే అబ్సల్యూట్లీ ఇంప్రాక్టికబుల్, ఇంపాసిబుల్. అందుకే దేవుడు ఇది చేస్తాడు, అది చేయలేడు అని ఎప్పుడు మన మనసులో రానియొద్దు. దేవుని స్తోత్రం. ఆయన సమస్తము చేయగలడని పలకండి. ఆయన ఉద్దేశించిన ఏ కార్యము నిరర్ధకము కాదు. చెప్పండి. మనం ఎప్పుడు అనుకోవద్దు వీడు మారడు, వాడు మారడు, ఇది మారదు, అది మారదు అని అనుకోకూడదు. ఎందుకంటే సృష్టించింది నీవు కాదు. ఎవరు సృష్టించినారు? ఇంకోటి కూడా అనుకోదు, వాడు చావాలి చస్తే బాగుండు అనుకోవద్దు. నువ్వు సృష్టించలేదు కదా, నువ్వు ఎట్టంటావు వాడు చావాలని? నిన్నే చంపేస్తాడు దేవుడు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనాలి. దేవుని స్తోత్రం. అందరినీ సృష్టించిన వాడు దేవుడు. అందరికీ ఆయన తండ్రి, అందరికీ ఆయన ప్రేమ కావాలి, అందరూ ఆయన శక్తిని అనుభవించాలి, అందులో నేను కూడా ఉండాలి. ఆయనకు అసాధ్యం అంటే ఏదో లేదు. అందుకే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడంట. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను మీకు అర్థం కావడానికి, ఈ బైబిల్ నేను పెట్టాలంటే నాకేం కావాలా? కింద ఏం కావాలా? టేబుల్ కావాలి. ఇది ఇట్లా పెడితే ఇట్లా ఇలాగే నిలబడుతుందా? కానీ నిలబడుతుంది అంటున్నాడు అబ్రహాం. నిరీక్షణ పెట్టడానికి చావే లేదు, కానీ నిలబడుతుంది. ఎందుకంటే దేవుని వలన కలిగిన కార్యం అసాధ్యమో కాదు. నిరీక్షణకు ఆధారమే లేదు, నమ్ముకోవడానికి ఏ పరిస్థితి లేదు, బాగులేదు పరిస్థితి. ఆయన పరిస్థితి బాగలేదు, ఆయన భార్య పరిస్థితి బాగలేదు. మృతతుల్యమైన దేహాలు కలిగిన వారి నుండి సృష్టి ఏ విధంగా ఉద్భవిస్తుంది? ఇస్సాకు ఎలాగ జన్మించాలి? కానీ దేవునికి సమస్తము సాధ్యం. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మినాడంట. హల్లెలూయా.
అందరూ ఒకసారి లేచినవ్వండి, ప్రార్థన చేద్దాం. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి, నే నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి, నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనేటి వరకు, నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనేటి వరకు. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయున్, శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయున్, క్రీస్తేసే బండై నా పాదములకు ఆధారమాయెనుగా, క్రీస్తేసే బండై నా పాదములకు ఆధారమాయెనుగా. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. భేదములు పలు విమతములు పెను గాలి వలె విచగా, భేదములు పలు విమతములు పెను గాలి వలె విచగా, విశ్వాస నావను గురి తప్పనీయక యేసే లంగరాయెను, విశ్వాస నావను గురి తప్పనీయక యేసే లంగరాయెను. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు, ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. హల్లెలూయా. ప్రభువా, శోధనలు ప్రవాహములే వచ్చిన మా నావ గురి తప్పనీయక నీవు మాకు లంగరువై ఉంటానని ఇప్పుడు పాడినావు నాయనా, నీకు వందనాలు. నీ వాక్యం ఎంత గొప్పది. నీ సృష్టి యావత్తును చూసినప్పుడు మేము ఏ పాటి వారం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానన్నావు, మమ్మల్ని దర్శిస్తానన్నావు తండ్రి. నీవు సృజించిన వాటి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నానన్నావు. మహిమా ప్రభావంతో మమ్మల్ని కిరీటం ధరింపజేస్తానన్నావు. నువ్వు తండ్రి సమస్తం మా పాదముల క్రింద ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవ, మాతో మాట్లాడినందుకు వందనాలు. అబ్రహాము నిన్ను నమ్మినాడు నైనా, నేను నమ్మి నీకు స్నేహితుడైపోయినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అతడు దేవునికి స్నేహితుడాయనని వాక్యంలో చూస్తున్నాం. నైనా మృతతుల్యమైన దేహం నుండి లెక్కకు మించిన ఆకాశ నక్షత్రంలో లేని సంతానాన్ని నేను విస్తరింపజేస్తానంటే నమ్మినాడు. ఇసుక రేణువుల్ని నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటే నమ్మినాడు. అవును ప్రభా, నేటి వరకు కూడా అబ్రహాం సంతానం లెక్క పెట్టడానికి వీలు కాదు నాయన. మేమందరం కూడా అబ్రహాంను విశ్వాసులకు తండ్రిగా ఎంచుతున్నాం. ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ఎవరికి లెక్క పెట్టడానికి సాధ్యం లేదు. కాబట్టి నాయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అవుతాను, నీకు స్తోత్రం. నువ్వు ఉన్నవి లేనట్టుగా చేస్తావు, లేని ఉన్నట్టుగా చేసే దేవుడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మినాడు నాయన. అట్టి నిరీక్షణ మాకందరి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా.
ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా